డిసెంబర్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఏడాదితో పనిలేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. తాజాగా దురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1350 కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్ 4న విడుదలైన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల వరకు వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లో విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ ఏకంగా 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన ప్రభాస్ సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కి సైతం డిసెంబర్ బానే కలిసొస్తోంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫ్ఫాడించింది ఇదే డిసెంబర్లోనే. అందుకే డిసెంబర్ అంటే అన్ సీజన్ కాదు, అదిరిపోయే సీజన్ అని మన స్టార్స్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే 2026 డిసెంబర్ పై అందరికంటే ముందే కర్చీఫ్ వేశారు విజయ్ దేవరకొండ. ఆయన రౌడీ జనార్దన వచ్చేది అదే నెలలోనే. 2026 డిసెంబర్ కోసం ఇప్పట్నుంచే పోటీ మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రభాస్ స్పిరిట్, షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు డిసెంబర్లోనే రావచ్చు. 2023 డిసెంబర్లో సలార్, డంకీ ఒకే రోజు విడుదలయ్యాయి. రెబెల్ స్టార్ దెబ్బకి అప్పుడు కింగ్ ఖాన్ కి షాక్ తప్పలేదు. 2026లోనూ వార్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి డిసెంబర్ అంటే ఇప్పుడు బాక్సాఫీస్ కి పూనకాలే.